హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ శ్రీదేవి. లాస్ట్ వీడియోలోని మనం ఐగన్ వెక్టర్స్ అండ్ ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం కదా. సో ఈ వీడియోలో కాషీస్ హెర్మిటన్ థీరం గురించి నేర్చుకుందాం. సో వెరిఫై కాషీ హెర్మిటన్ థీరం ఫర్ మ్యాట్రిక్స్ ఏ అని క్వశ్చన్ ఇస్తే మనం ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. సో ఫస్ట్ మనం మ్యాట్రిక్స్ ఇచ్చాడు కదా, ఆ మ్యాట్రిక్స్ కి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసుకోవాలి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆ కండిషన్ ఏంటి? mod a minus lambda i equal to 0. సో దీన్ని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లోకి మార్చుకుందాం. మ్యాట్రిక్స్ A ని 1 minus lambda 0 3 2 1 minus lambda minus 1 1 1 minus 1 minus lambda equal to 0. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇలా మనం రాసుకుంటాం. మీ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది అంటే మీరు ఏం చేస్తారంటే మ్యాట్రిక్స్ కి డయాగ్నల్ వాల్యూస్ ఉంటాయి చూసారా, ఈ డయాగ్నల్ వాల్యూస్ కి మైనస్ లాంబ్డా యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి 1 మైనస్ లాంబ్డా 1 మైనస్ లాంబ్డా 1 మైనస్ లాంబ్డా సేమ్ అన్నిటికీ కూడా సేమ్ యాడ్ చేస్తే సరిపోతుంది. మైనస్ లాంబ్డా యాడ్ చేసుకుంటూ డయాగ్నల్ వాల్యూస్ కి వెళ్తే మన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో మనకి ఇలా వచ్చింది కాబట్టి దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. 1 మైనస్ లాంబ్డా, సో ఇక్కడ 1 మైనస్ లాంబ్డా ఇంటూ 1 మైనస్ లాంబ్డా మైనస్ ఆఫ్ మైనస్ 1 ఇంటూ మైనస్ 1, ఇది 0 కదా, సో మొత్తానికి 0 మైనస్ 0. నెక్స్ట్ ప్లస్ 3 2 ఇంటూ మైనస్ 1 మైనస్ ఆఫ్ 1 మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0. సో మనకి ఆ ఈక్వేషన్ ఎలా వస్తుంది అంటే 1 మైనస్ లాంబ్డా 1 ప్లస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ 2 లాంబ్డా మైనస్ 1 ప్లస్ 3 ఇంటూ మైనస్ 3 ప్లస్ లాంబ్డా ఈక్వల్ టు 0. సో ఈ మైనస్ 1 ఈ ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 మైనస్ లాంబ్డా లాంబ్డా స్క్వేర్ మైనస్ 2 లాంబ్డా మైనస్ 9, ఈ రెండు మల్టిప్లై చేస్తాం, మైనస్ 9 ప్లస్ 3 లాంబ్డా ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేద్దాం. లాంబ్డా స్క్వేర్ మైనస్ 2 లాంబ్డా మైనస్ లాంబ్డా క్యూబ్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 లాంబ్డా స్క్వేర్ మైనస్ 9 ప్లస్ 3 లాంబ్డా ఈక్వల్ టు 0. సో ఇక్కడ మైనస్ లాంబ్డా క్యూబ్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ 2 లాంబ్డా స్క్వేర్ 3 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 2 ప్లస్ 1 మైనస్ 9 ఈక్వల్ టు 0. సో ఇక్కడ వరకు వచ్చింది కదా, ఈ మైనస్ ని మళ్ళీ మైనస్ తో మల్టిప్లై చేస్తే లాంబ్డా క్యూబ్ మైనస్ 3 లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా ప్లస్ 9 ఈక్వల్ టు 0. సో ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనం కాషీ హెర్మిటన్ థీరం అప్లై చేస్తాం. ఇక్కడ ఏంటి కాషీ హెర్మిటన్ థీరం అంటే ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. అంటే సింపుల్ గా మీకు అర్థమయ్యేలాగా ఉండాలి అంటే లాంబ్డా ప్లేస్ లోని ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం. కాకపోతే మనం ఇక్కడ ఏం రాస్తాం, అప్లై కాషీస్ హెర్మిటన్ థీరం అని రాసి ఈ పైన వచ్చిన ఈక్వేషన్ 1 ఉంది కదా, ఈ ఈక్వేషన్ 1 ని మనం లాంబ్డా ప్లేస్ లో ఏ సబ్స్టిట్యూట్ చేసి రాసుకుంటాం. ప్లస్ 9 ఈ కాన్స్టెంట్ దగ్గర మనం ఐ యాడ్ చేస్తాం అంతే. సో ఇప్పుడు నుంచి మనం ఈ వాల్యూస్ ని ఫైండ్ చేసి ఏ క్యూబ్ వాల్యూ ఏ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్ లో వేస్తే మనకి ఆన్సర్ 0 రావాలి. సో ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఫస్ట్ ఏ స్క్వేర్ కనబెడదాం. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ. సో ఏ మ్యాట్రిక్స్ ఏంటి 1 0 3 2 1 మైనస్ 1 1 మైనస్ 1 1. ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ కదా, సో 1 0 3 2 1 మైనస్ 1 1 మైనస్ 1 1. సో దీన్ని మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లికేషన్ మీకు వచ్చావు అనుకుంటున్నాను. సో నేను డైరెక్ట్ గా ఆన్సర్ రాస్తున్నాను. సో 4 మైనస్ 3 6 3 2 4 0 minus 2 5.
సో ఇది ఏ స్క్వేర్. నెక్స్ట్ మనం ఏ క్యూబ్ కనిపెట్టాలి. సో ఏ క్యూబ్ ని ఏ స్క్వేర్ ఇంటూ ఏ చేస్తాం. ఏ స్క్వేర్ ఎంత 4 - 3 6 3 2 4 0 - 2 5. ఏ ఏంటి 1 0 3 2 1 - 1 1 - 1 1. సో దీని మల్టిప్లికేషన్ మనకు వచ్చేసి 4 - 1 21 11 - 2 11 1 - 7 7. సో ఇది ఏ క్యూబ్. సో ఈ రెండింటిని తీసుకెళ్లి ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏ క్యూబ్ కదా ఫస్ట్ 4 - 9 21 11. సో 11 - 2 11 1 - 7 7. ఏ క్యూబ్ రాగా 3 ఇంటూ ఏ స్క్వేర్ 4 - 3 6 3 2 4 0 - 2 5 మైనస్ ఏ ఎంత 1 0 3 2 1 - 1 1 - 1 1 ప్లస్ 9 ఇంటూ ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కదా 1 0 0 0 1 0 0 0 1. సో ఇవన్నీ మనం చేస్తే చూడు ఇక్కడ 4 - 3 4 12 -1 ప్లస్ 9 అంటే ఇక్కడ 0. సో అన్ని 0నే వస్తాయి. మీరు కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయండి, అన్ని జీరోస్ వస్తాయి. సో ఇక్కడ వరకే మనకి ఇక్కడ 0 వచ్చింది అంటే కాషీ హామిల్టన్ థీరం అనేది సాటిస్ఫై అయినట్టు. థీరం ఇస్ వెరిఫైడ్. మన క్వశ్చన్ లో వెరిఫై అని అడిగారు కదా, సో వెరిఫైడ్. ఇదే ప్రాసెస్ అండ్ ఇదే సొల్యూషన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ క్లారిఫై చేస్తాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.